నమస్తే. ప్రస్తుతం నేను యానాంలో ఉన్నాను. యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు గెలవబోతున్నారు, ప్రజల మనసులో ఎవరున్నారు, ఎవరి వైపు ప్రజలు ఉన్నారు అన్నది చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం ఈరోజు నేను చేస్తూ ఉన్నాను. యానాంలో ఒక ఏరియాకు వచ్చాను. ఆ ఏరియాలో చాలామంది ఇక్కడ పబ్లిక్ కనిపిస్తుంటే ఏప్రిల్ 9వ తారీఖు పోలింగ్ జరుగుతుంది కదా, మరి మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తుంటే నేను చెప్తానంటూ దాదాపు ఒక 10 మంది రెస్పాండ్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా వరుసగా ఇక్కడ కూర్చోబెట్టాను. సో వీళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం. యానాంలో ఉన్నటువంటి ప్రజలు నిజాయితీగా అసలు ఏమనుకుంటున్నారు, ఎవరి వైపు ఉన్నారు, వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. మీ పేరండి? నారాయణ స్వామి. నారాయణ స్వామి గారు, మీది యానమే కదా? యానమే. ఓకే, ఇప్పుడు 9వ తారీఖు పోలింగ్ వస్తుంది. యానాం అభివృద్ధికి ఈ 5 సంవత్సరాలు ఉన్నటువంటి ఎమ్మెల్యే బాగా చేశారా లేదా? బాగానే చేశాడు. ఎమ్మెల్యే గారు బాగా చేశాడు. ఏం చేశారు 5 ఏళ్ళు? యానం అంటే మన పాండిచేరి స్టేట్ ఒక భాగం. ఆంధ్ర గవర్నమెంట్తో కాకుండా మనకి ప్రత్యేక నిధులు సెంటర్ నుంచి మనకు వచ్చి ఇక్కడికి. కానీ కేంద్రపాలిత ప్రాంతం ఇది ఒక ముక్క, పాండిచేరికి ఒక ముక్క ఇది. కానీ ఈ ఫ్యాక్టరీల వలన ఎంతో మంది బతుకువారి జీవనోపాధం. కానీ ఇప్పుడు విధానం ఏంటంటే ఈయన ఈ ఫ్యాక్టరీలకి ఎవరికో కూడా ఒక ఉపయోగం చేయలేదు అతను. ఈ 96 చేసిన కక్ష సాధించుకున్నాడు తప్ప కానీ ఇక్కడ ఏ విధంగా కూడా ఒక ఫ్యాక్టరీ కూడా గోదట్లో కలిసిపోయినాయి అన్నీ కూడా. కానీ ఈ కుర్రోడు చదువుకున్న వ్యక్తి, అతను విజ్ఞానం ఉంది, బాగుంది, పర్వాలేదు, యువకుడు. రేపు రాబోయే రోజుల్లో ఒక ఫ్యాక్టరీలు అన్నీ కూడా లైన్ చేస్తాడు. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మనకు అందుబాటుకు వచ్చింది ఇప్పుడు అని ఈ ఏజెన్సీ కోసం చాలామంది ఎగపడుతూ తెరిపడానికి చూశారు. దీన్ని కూడా ఏదోలాగా కొంత వెనక్కి ముందుకి అలాగా జరిగింది ఫ్యాక్టరీ కూడా. అలాగే యానంలో ఉపాధి అంతా కూడా కోల్పోయింది. ఒక యానంలో ఒక ప్యాసిక్ అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నేను రైతు పెట్టాను, ముద్దు పెట్టాను నేను. కానీ ఈ రైతు అన్న వాడికి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేశాడు, కానీ 5 టన్నులు చేశాడు. కానీ యానంలో రైతు అన్న వాడికి ఒక గేదెలోని కానీ ఒక సబ్సిడీ ఫ్యాక్టరీ కానీ ఏమి కూడా లేవు ఇక్కడ. కానీ ఒక పవర్స్ ఒక 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెడుతున్నాక పని ఇవన్నీ కూడా లేవు. యానంలో ఇళ్ళ పట్టాలు కూడా లేవు. ఆ రోజు కనకాల బైరేశంగా ఇళ్ళ పట్టాలు వచ్చినాయి. తర్వాత ఈ మధ్యకాలంలో ఎలక్షన్కి నేను 150 ఎకరం కొంటాను అని అంటున్నాడు. కానీ ఈ పెద్ద మనిషి గత 25 సంవత్సరాల్లో ఏం చేసావు, నువ్వు 150 ఎకరాలు ఎలాగిచ్చావు, అప్పుడు ఇవ్వలేంది వేళ ఎలాగిస్తున్నావు నువ్వు 150 ఎకరాలు. ఆ వేళ 25 సంవత్సరాలు పరిపాలన చేశారు. కానీ ఈవేళ వచ్చి నువ్వు 150 ఎకరాలు ఎలాగెత్తున్నావు నువ్వు. యానంలో భూమి ఎలా ఉంది ఇక్కడ? ఆ వేళ 25 సంవత్సరాలు నువ్వు చేసినప్పుడు లేనప్పుడు ఈవేళ ఎలాగెత్తున్నావు నువ్వు? అంతా కూడా సో డ్రామింగ్ ఇది అంతా కూడా. ప్రజలందరూ కూడా అన్నీ కూడా చూస్తున్నారు. నువ్వు చేసావు కానీ ఏంటి ఉపయోగం యానానికి? వైఎస్ రాజశేఖర రెడ్డి 55 ఎకరాలు భూమి ఇచ్చాడు అతను. దాహం అని ఎత్తే దాంట్లో 6 ఎకరాలు బొటాని గడ్డి ఎందుకు దానికి అవసరమే ఉంది దానికండి. దాంట్లో పిచ్చి మొక్కలు మొలిచినాయి. దాంట్లో చక్కగా వాటర్ చెరువులు ఉన్నాయి. చుట్టూ దానికి గ్రౌండ్ ఏర్పాటు చేసి దానికి వాకింగ్ కింద చేసుకోవాలి, లేకపోతే పార్కింగ్ చేసుకోవాలి. అంటే ఈ 6 ఎకరాలు కూడా పట్టాలు ఇచ్చుకోవచ్చు, లేకపోతే దాన్ని ఏదో చేసుకోవాలి తప్ప. కానీ ఇలాంటివి అన్నీ కూడా ఎందుకు దానివల్ల ఉపయోగం ఉంది. అదొకే. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు అశోక్ గారు ఉన్న 5 సంవత్సరాల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది చెప్పండి. అశోక్ గారు ఉన్న టైంలో కానీ ఇతను ప్రతిదీ కూడా ఆటంకం చేశాడు. ఈ 4 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి కూడా చేయలేపడు పాపం. 2 ఏళ్ళు కూడా ఒక 6 గారిని మార్చిన తర్వాత కొంత పనులు అన్నీ కూడా 25 సంవత్సరాల్లో జరిగిన కనకాలపేట సుబ్రహ్మణ్య స్వామి గుడి జయంతి బైపాస్ వరకు కూడా రోడ్లు పడలేదు. వచ్చిన అమౌంట్లు కూడా వెనక్కి వెళ్ళిపోయి గతంలో ఈయన పంపించేసాడు ఇవన్నీ కూడా. కానీ ఈ కుర్రోడు వచ్చి వేసాడు ఎమ్మెల్యే గారు అశోక్ గారు అన్న అతను బాగా చేసాడు. అతను రోడ్లు 20 సంవత్సరాల నుంచి ఆ కాళ్ళు బురదల్లో దూరిపోయి చేసేది తప్ప లేవు. కానీ యానంలోనే మాత్రం ఈయన అశోక్ వచ్చిన తర్వాత కొంత ప్రశాంతంగా ఉంది వాతావరణం. యానంలో కుల మతం అనేది లేదు, అందరూ కూడా సమానమే. అందరూ కూడా మా ఊర్లో నిన్న ఒక అబ్బాయి అన్నాడు, కులం కాదు. 96 ఎలక్షన్ వచ్చినప్పుడు మల్లాడికే మద్దతు చేసాం మేమంతా కూడా. కులం లేదు, తను వ్యతిరేకంగా ఉన్నప్పుడు వేళ కులం అంటున్నాడు. కులం కాదు ఇది, అందరూ కూడా సమమే. కాంగ్రెస్ అట్లే మన హస్తం, అన్ని వర్గాలకి సంబంధించిన హస్తం ఇది కాంగ్రెస్. అంచేత ఈసారి కూడా గొల్లపిల్లి రావాలి, వస్తాడనే ఆనందంతో ఉన్నారు జనాలందరూ కూడా. ఈ ఏజెన్సీ కూడా తెలిపడానికి అవకాశం ఉంది. అలాగే అందరూ కూడా నిరుపేదలు అందరూ కూడా ఇవాళ నిరుద్యోగులు ఉన్నారు, ఇవాళ చదువుకున్న కుర్రోళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఉద్యోగాలు లేవు.
ఉద్యోగాలు లేవు. వీళ్ళందరూ కూడా ఏం చేయాలని నాకు ఆలోచనతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా గత 33 సంవత్సరాలు పరిపాలించిన కామశెట్టి పనసంగ గారి ఫ్యాక్టరీలు అన్నీ కూడా గోదట్లో కలిసిపోయి దాన్ని మళ్ళీ ఏదో వస్తాయని ఆశతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో వస్తాయని ఆశతో ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా. మీ పేరండి? వెంకన్న బాబు అండి. వెంకన్న బాబు. ఓకే, ఇప్పుడు 5 సంవత్సరాలు పాలన ఎట్లా ఉంది అశోక్ గారి పాలన? రోడ్డు వేసారండి, డ్రైన్లు వేసారండి, అన్నీ వేసారండి. డబ్బింగ్ అటు మా ఊరు వచ్చేసి డబ్బి అంగడి తీసారండి, అన్ని బాగానే చేశారండి. ఇతను ఇండిపెండెంట్ నిలబడతా వాళ్ళండి. అక్కడ ప్రభుత్వం లేకండి 4 సంవత్సరాలు అతను ఇబ్బంది పడినండి. లాస్ట్ సంవత్సరంలో బాగా చేసాడండి, అన్ని పనులు కూడా సక్రంగా 80% పూర్తి చేసాడు. ఓకే, అంటే ఏం జరిగినాయి? రోడ్లు అండి, డ్రైన్లు అండి, ఇవన్నీ అబ్బురదలోంచి వెళ్ళారు. పెన్షన్లు కూడానండి ఇది వరకు తిప్పుకునేవారండి, అలా తిప్పకుండా పెన్షన్లు ఫ్రీగా వచ్చేస్తున్నాయండి ఇప్పుడు, ఎవరికి ఇబ్బంది లేకుండా అండి. అన్ని బాగా జరిగినాయండి. అయితే ఫోన్లలో టీవీల్లో ఈయన మల్లాడి గారు చెప్తా ఉన్నారు కదా, అవినీతి చేసేసాడు, ఇష్టారీతిన చెత్తలు అవినీతి, కాంట్రాక్టుల దగ్గర అవినీతి, ఇవన్నీ కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు కదా, నిజం కదా? నిరూపించాలి కదండి. అతను ఏమి లేదండి, అలాగంటారండి. బాగానే చేసాడండి అతను. మా డ్రైన్లు రోడ్లు ఎక్కడ కూడా శుభ్రంగా వేసాడండి అతను. అసలు యానంలో ఉండడు, ప్రజలకు అందుబాటులో ఉండడు, వరద వచ్చినా ఒప్పిన వచ్చినా ఏమొచ్చినా అసలు పట్టించుకోలేదు. అసలు ఆయన ఉండి కూడా ఏం ఉపయోగం అని ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా ఆయన. అంటే అండి అతను ప్రభుత్వం లేదండి, ప్రభుత్వం లేదు. ఏమైనా చేద్దరేటప్పుడు ఇతను ఆటంకం కలిగించుకోడు అని అంటున్నారండి జనం. అతను అలాగే లాక్కొచ్చి లాస్ట్ సంవత్సరంలో బాగా చేసాడు పనులని. ఓకే సార్, మీ పేరు? కృష్ణ గారు, 5 ఏళ్ల కాలంలో అశోక్ గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? చాలా ఉన్నమట్టి ఆయన చేతనైన మట్టికి అంత అభివృద్ధిలోనే నడిచాడు. కానీ ఇతను చేసిన పని ఏంటంటే 12 వచ్చిన టెండర్లు కానీ, వర్కులు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ ప్రతిదీ కూడా అతన్ని ఎక్కడ ఏ మనిషి ఇబ్బంది పెట్టలేనంత ఇబ్బంది పెట్టి అతను అశోక్ని ఇబ్బంది పెడుతున్నానే అనుకున్నాడే కానీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నానని తెలుసుకోలేకపోయాడు. ఏమి ఇబ్బంది చెప్పండి ఒకసారి, వివరించండి ప్రజలకి. ఏమి ఇబ్బంది పెట్టారు మల్లాడి గారు అశోక్ని? ఇప్పుడు కనకాలపేట ఉందండి, కనకాలపేట రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ 2 సంవత్సరాల ముందు వర్కులు పాండిచేరి నుంచి మా అశోక్ టెండర్లు తీసుకొచ్చాడు, టెండర్లు వేయించి ఆ టెండర్లనే 2 సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా మొన్న ముందు ఆర్ఏ ఉన్నవాడు వాడు మాకు సపోర్టు, అశోక్ సపోర్ట్ లేకుండా ఉండిపోయాడు, ఏ వర్క్ కూడా జరగనివ్వలేదు. ఇప్పుడు కొత్తగా ఒక 6 నెలల పాటు మన ఇంకో ఆర్ఏ వేశారు, కలెక్టర్ వేస్తే ఆయన 6 నెలల్లో అన్నీ కూడా శంకుస్థాపన చేయించేశాడు. అప్పటికప్పుడు జరిగిపోవు కదండి, నిజమిదే కదా. ఇప్పుడు నిజం మనుషులు తెలుసుకోవాలంటే నిజం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఆర్వే మారినే శంకుస్థాపాలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఒక వర్క్ చేయాలంటే టెండర్ పెట్టాలి, కొటేషన్ వేయాలి, మామూలుగా కొలతలు అవ్వాలి, ఇవన్నీ అవ్వాలి కదా. అవన్నీ నెలలోని 2 నెలల్లో జరిగిపోవు కదా. ఒక 6 మాసాల సంవత్సరం పాటు అవన్నీ జరిగితేనే ఆ రోడ్డు వేయడానికి పర్మిషన్లు వస్తాయి, అంతే కదండి. అశోక్ గారి మీద ఒక విమర్శ చాలా బలంగా చేస్తూ ఉన్నారు ఎవరు, మల్లాడి గారు అనుచరులు కావచ్చు, ఆయన మద్దతుదారులు ఏం చెప్తా ఉన్నారంటే, ఆయన గెలవక ముందు నేను ఇళ్ల పట్టాలు ఇస్తాను, మీరందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చి మీరు ఇల్లు కట్టుకున్న తర్వాతే నేను ఇల్లు నిర్మించుకుంటాను అని హామీ ఇచ్చారంట. సో యానం వాసులుగా మీకు తెలిసి ఉంటుంది. కానీ ఎవరికి ఇల్లు రాలేదు, ఆయన ఇల్లు కట్టుకున్నాడని చెప్పి విమర్శిస్తూ ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ జరిగింది, ఇతను 25 సంవత్సరాలు పరిపాలించాడు. 25 సంవత్సరాలు పరిపాలించి ఒక 10 సంవత్సరాలు అయితే పట్టాలు అయ్యి ఇచ్చాడు, అది మాత్రం కృష్ణారావు వాస్తవం అండి. పట్టాలు కానీ 15 సంవత్సరాలు పట్ట కమిటీ లేకుండా చేసాడు నేనంలో. ఒక పారంభోగు భూములు ఉన్నాయి, ఎవరైనా కప్పెట్టుకుని ఆక్రమించుకుని చేసుకున్నా ఆ పట్టాలని కూడా పట్టా ఇవ్వకుండా చేసేసాడండి ఇప్పుడు దాకా. అప్పుడే దగ్గరలో ఇది 20 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అతను 10 సంవత్సరాలు పరిపాలన చేశాడండి. కానీ 15 సంవత్సరాల పరిపాలన ప్రజలకి నరకం అంటే ఎలా ఉంటుందో ఆయన స్వచ్ఛందంగా చూపించాడండి. అంతే కదండి ఇంత విమర్శన. అశోక్ గారు ఊళ్ళో లేరు అన్నారు, అశోక్ గారు ఊళ్ళో లేరు. ఆయన వయసు ఎంత అండి? 29 సంవత్సరాలు. 29 సంవత్సరాలు 29 సంవత్సరాలు ఎక్కడ ఉంటాడు? చదువుకుంటాడు. ఆయన చదువు పూర్తి చేసుకుని 5 సంవత్సరాల ముందు 6 సంవత్సరాల ముందు ఇక్కడికి యానం వచ్చాడు. యానం వచ్చి ప్రజల్లో కనబడ్డాడు. ఆ మనిషిలో ప్రజలంటే నమ్మారు, అతను అశోక్ అన్న వ్యక్తిని నమ్మారు. నమ్మటం వల్ల ప్రజలు గెలిపించారు. ఆయన గెలిపించింది నువ్వేం చేసావు? ఆడు మళ్ళీ గెలకూడదు, మళ్ళీ యానం నుంచి పారిపోవాలి అని పట్టుదల పెట్టుకుని నువ్వు ఇచ్చేసావు, నరకం చూపించావు ఆయన. అది కరెక్టే కదా.
ఉన్న పనులన్నీ చెప్తున్నాయి. నువ్వు చెప్పకపోయినా ఆయన చెప్పకపోయినా ఉన్న పనులు జరిగి చెయ్యాలన్న ఉద్దేశం ఆయనకు ఉన్నప్పటికీ చేయనీయకుండా చేశాడు అంటారు. చేశాడు, అదే చేశాడు. ఏమండి ఆయన లేడన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్నాడు. ఒక ఇల్లు కట్టాలంటే స్థలం కొనుక్కోవాలి, ఇవన్నీ చేయాలి. ఆయన తగ్గ స్థలం అవరాలి. ఆ స్థలం అవిరింది, ఇల్లు కట్టుకున్నాడు. ఇంకా అంతకంటే ఏంటి? అశోక్ ఎక్కడ ఉంటాడు, అలాంటికాడు ఉంటాడు. ఇంక కనబడుతున్నది అన్న మాటకి అర్థం ఏంటి అని ఏం మాట్లాడుతున్నాడు? ఇంకోటి, ఈ 5 ఏళ్లలో అవినీతి బాగా చేశాడని చెప్పి మల్లాడి గారు చెప్తున్నారు. పేకాట క్లబ్బులు బాగా నడిపించారు అని చెప్పి ఒక విమర్శ చేస్తూ ఉన్నారు. ఏం చెప్తారు దీని గురించి? చెత్త మీద డబ్బులు వసూలు చేశారు, పేకాట చేశారు, కాంట్రాక్టుల దగ్గర డబ్బులు గుంజేశాడు, కోట్ల రూపాయలు దండుకున్నాడు, యానంకి ఏం చేయలేదు అంటున్నారు. సో ఈ అవినీతి గురించి ఏం చెప్తారు? చెత్త మీద డబ్బులు ఎవరు తింటారండి? మున్సిపాలిటీ వాళ్ళు, తులసి వాళ్ళు వస్తే మేమే 100 రూపాయలు ఇస్తాం వాళ్ళకి సరదాగా, ఏదో పని చేస్తున్నారని. లేదా టిఫిన్లు ఇప్పించమంటారు, టిఫిన్లు ఇప్పిస్తాం. ఆయన తింటాడా? పోలే, తినేహేడు పోలే. మరి నువ్వు 25 సంవత్సరాలు నువ్వెంత తిన్నావు చెప్పు జనాలకి, ప్రజలకి వచ్చి ఇది చెప్పినాడు, అది చెప్పలేవు. నువ్వు చెప్పలేవు కదా. ఇప్పుడు ఓల్టేజ్ పెట్టావు, దాని మీద టెండర్ జరుగుతుంది. 25 సంవత్సరాలు టెండర్ దాని మీద తీసుకున్నావు. నువ్వు తీసుకున్నదే అది బయట పెట్టాలి కదా. నువ్వు దాని మీద ఏంది? నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు? కృష్ణారావు గారి మాటల్లోనే ఉంది. నిజాలు అన్నీ కూడా కృష్ణారావు గారి మాటల్లోనే ఉన్నాయి. ఇతని మీద వేసిన నిందకే, అంటే ఇతను 5 సంవత్సరాలు పరిపాలించాడు, అతను 25 సంవత్సరాలు పరిపాలించాడు. డబ్బు ఎక్కడికి పోయింది? ఎన్నో కోట్లు తెచ్చాను. ఆ కోట్లన్నీ మరి అవన్నీ ఈ పనులు ఎక్కడ కనబడుతున్నది? అంతే కదండి. నిజం మీరే తెలుసుకోవాలి. మీరే తెలుసుకుని దాన్ని ప్రజలకు ఎలా చూపించాలో మీరు చూపించండి. మరి మీ పేరండి? నాగేశ్వరరావు అండి. నాగేశ్వర గారు, మీది యానామే కదా? యానమేనండి. ఓకే, ఈ యానాంలో 5 ఏళ్ల పాటు అశోక్ గారు పనిచేశారు ఎమ్మెల్యేగా. ఆయన ఏం డెవలప్మెంట్ చేశారు? యానంలో ఉన్న సమస్యలు ఏం పరిష్కరించారు ఆయన? ప్రధానంగా యానంలో 2012లో రీజెన్సీ సిరామిక్స్ విధ్వంసకాండ జరిగింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీ ఇప్పటి వరకు 2021 వరకు ఉన్న మాజీ మంత్రి అయిన మల్లాడి కృష్ణారావు గారు దాన్ని తెరిపించడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేయలేదు. 2021లో అశోక్ గారు ఇండిపెండెంట్గా రంగస్వామి మీద నగ్గినప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్న జిఎన్ నాయుడు దగ్గరికి వెళ్ళి ఇక్కడ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు, యానంలో ఉపాధి లేదు అని ఆయన ఒప్పించి ఆ భారీ రీజెన్సీ పరిశ్రమ తెరవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే అక్కడ పాండిచేరిలో ఉన్న ప్రభుత్వం రంగస్వామి గారితో కూడా మాట్లాడి అన్ని పనులు మొదలుపెట్టారు. సుమారుగా 25 కోట్లు వెచ్చించి ఆ ఫ్యాక్టరీ మరమ్మతులు చేసి ఓపెనింగ్కి రెడీ చేసినప్పుడు ఫ్యాక్టరీ రన్నింగ్లో లేనప్పుడు ఏ విధంగా పన్నులు కట్టరు. రన్నింగ్లో ఉంటే పన్నులు కడతారు. పన్నులు రన్నింగ్లో లేనప్పుడు కూడా పన్నులు కట్టాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆ ఫ్యాక్టరీని తెరిపించకుండా ఆఫ్ చేశారు. ఈయన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు యువతకు ఉపాధి కల్పిస్తానని జాబ్ మేళాలు గట్రా పెడతానంటున్నాడు. అసలు కామచెట్టి వరప్రసాద్ నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ యానంలో సుమారు 100 ఫ్యాక్టరీలు, చిన్న చితక 100 ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఇవాళ లెక్కెట్టుకుంటే యానంలో ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో చూసుకోవచ్చు మనం. భారీ పరిశ్రమలన్నీ యానం నుంచి తరలి వెళ్ళిపోయినాయి. ఇక్కడ కూలి పని చేయడానికి, ఫ్యాక్టరీలో పని చేయడానికి యువతకు ఉపాధి లేదు. యువత అంటే ఆయన చుట్టూ తిరగాలి. పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా తిరిగి ఆయన చేత అటెండెన్స్ చేయించుకోవాలి. అటెండెన్స్ అలా 10 సంవత్సరాలు వేయించుకుంటే ఒక 4,000 రూపాయలు ఉద్యోగం ఇస్తాడు ఆయన. అంతకు మించి ఏం చేయడు. దాన్ని మనం పర్మనెంట్ చేసుకోవడానికి ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. అంటే మనకు 60 సంవత్సరాలు వచ్చేస్తుంది. అప్పటికి చేసింది 25 సంవత్సరాలు చేసింది ఘనకార్యం ఆయన. ఇదే 2021లో అశోక్ గారు వచ్చిన తర్వాత అన్నీ మెరిట్టే. ఒక నా సోదరులైన ఎస్సీ ఓలకైనా, నా సోదరులైన బీసీ సోదరులకైనా, నా సోదరులైన మిగిలిన వర్ణాలకైనా వాళ్ళ యొక్క రిజర్వేషన్లో వాళ్ళ యొక్క మెరిట్లు పెట్టి ఉద్యోగాలు వచ్చినాయి. ఆయన ఉన్నప్పుడు అలా కాదు. ఒక 20 ఓట్లు ఉంటే ఆడు వెనకాల ఒక ఉద్యోగం వేసేవాడు. 1 ఓటు 2 ఓట్లు ఉన్నవాడికి ఉద్యోగం లేదు. ఇవాళ ఇళ్ళ పట్టాలంటున్నారు ఆయన. 25 సంవత్సరాల నుంచి ఎవరిని ఇళ్ళ పట్టాలో ఇవాళ ఎందుకు ఇచ్చేస్తున్నారు? ఓటమి భయంతో ఆయన ఇళ్ళ పట్టాలు ఇచ్చేస్తానంటున్నారు. అశోక్ గారు 10 ఎకరాల ఆయన సొంత డబ్బులతో 10 ఎకరాలు కొన్నాడు. ఆ 10 ఎకరాలు కూడా గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ అవనాక కూడా లేకుండా చేసాడు ఆయన. మరి ఇప్పుడు మీరు ఇన్ని కార్యక్రమాలు చెప్తున్నారు, ఇంత డెవలప్మెంట్ జరిగిందని చెప్తా ఉన్నారు, కానీ అసలు యానం నియోజకవర్గంలోనే ఆయన ఎక్కడా కనిపించట్లేదు. అసలు ఎమ్మెల్యే ఎవరు అంటే 5 సంవత్సరాల్లో పేరుకు మాత్రమే అశోక్, కానీ ఎమ్మెల్యే అంటే మల్లాడే అని చెప్పేసి ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు. మల్లాడి కృష్ణారావు గారు
ఒక పదవి కొనుక్కుని, అది ఢిల్లీ ప్రత్యేక పదవి కొనుక్కుని, ఆయనకున్న రంగస్వామి గారితో ఇక్కడ ఉన్న అభివృద్ధి పనులన్నీ ఏమీ జరగకుండా, సిఎస్ఆర్ నిధులు కానీ ఈ యొక్క రోడ్లు కానీ ఏమీ జరగకుండా ఆబ్జయించారు. అవన్నీ అంతకుముందున్న ఆర్యో గారు ఆయనకు అనుచరుడుగా ఉండి ఆబ్జయించారు. అంకిత్ కుమార్ గారు వచ్చిన తర్వాత అన్ని పనులు మొదలైనవి 100% మల్లాడి కృష్ణారావు గారు 25 సంవత్సరాల్లో వేయని రోడ్లు, ఆయన పరిపాలన కాలంలో 25 సంవత్సరాల్లో అవ్వని రోడ్లు అశోక్ గారు 5 సంవత్సరాల్లో వేయించారు. మనకి ఒక పింఛను కోసం వెళ్తే మల్లాడి కృష్ణారావు గారి దగ్గర నుంచోవాలి, ఎంత ముసలోళ్ళు అయినా. ఆయన నుంచుంటే ఆయన 2-3 సార్లు వెళ్తే టికెట్ పెట్టాలి. ఒక లోన్ అప్లికేషన్కి 2-3 సార్లు వెళ్ళాలి, టికెట్ పెట్టాలి. మనకు రోడ్డు కావాలంటే నెలలు వెళ్ళి బాబయ్య మాకు రోడ్డు కావాలని అడిగితేనే కానీ ఆయన రోడ్డు వేయడు. ఇది ఇవాళ యానంలో 5 సంవత్సరాలు స్వేచ్ఛ వచ్చింది, ఇంకా రావాలి. పూర్తి స్వేచ్ఛ మే 4వ తారీఖున పూర్తి స్వేచ్ఛ యానానికి రాబోతుంది. అశోక్ గారు భారీ మెజార్టీతో, ఎవరు యానంలో ఏ రాజకీయ నాయకుడు ఊహించిన మెజార్టీతో అశోక్ గారు నెగ్గుతారు. మీ పేరండి? రాము అండి. రాము, మీది లోకలే కదా, యానామేనా? కనకాలపేట. యానం కనకాలపేట. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాలనని మీరు ఏ విధంగా చూస్తున్నారు? అశోక్ గారు ఏమన్నా అభివృద్ధి చేశారా లేదా, మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా లేదా? అశోక్ గారు అయితే అభివృద్ధి చేశారు, చాలా మంది చేసుకుని వచ్చారు. కొన్ని అభివృద్ధి చేయడానికి వెళ్తే పాంచోళ్ళు ఆఫ్ చేసేవారు. మా ఇంకా పాత మన మల్లాడి కృష్ణారావు వెళ్ళి దాన్ని మా పనులు చేయకుండా ఆఫ్ చేసి మా ఇంకా ఆఫ్ చేసేవాడు. ఈయన పని చేయడానికి ముందుకు వెళ్ళేవారు, అవి ఆఫ్ చేసేవారు అనమాట. అంతే. ఆయన చేయనివ్వకుండా చేశారా మల్లాడి గారు? అయ్యి ఇప్పుడు ఆయన శాయశక్తుల ప్రయత్నం చేస్తుంటాడు కదా అశోక్ గారు, ఏమేం చేశాడు? డెవలప్మెంట్లు ఏం జరిగినాయి? చాలా మంది చేసాడు ఆయన, చాలా మంది చేసి రోడ్లు వేయించాడు, యువతకి వాళ్ళకి అందరూ చేద్దాం ముందుకు వెళ్ళారు. కానీ కొంచెం అడ్డంకులు ఇలాగా రంగస్వామి అడ్డంకులు ఆఫ్ చేసి అలాగా చేయనివ్వకుండా చేశాడు. మాకైతే నెక్స్ట్ అశోక్ వస్తేనే బాగుంటుంది. ఓకే సార్, మీ పేరు? నా పేరు సూర్యబాబు అండి. సూర్యబాబు గారు, ఇది లోకలే కదా, యానామే కదా? యానమండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఏంటి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అశోక్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయనే కదా? ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన మంచి పనులు చేసాడండి, చేయని పనులు. డంపింగ్ గడ్డు ఎప్పటి నుంచి ఒకప్పటి పని డంపింగ్ గడ్డు మొత్తం తీయించేసాడు ఏళ్ళలోకి. దానికి ఎంతో అడ్డుపడ్డాడు మల్లాడి కట్టారావు. అడ్డుపడినా ఎన్నో దోవలుగా వెళ్ళి దాన్ని నరుకొచ్చాడు, అతను నరుకొచ్చి తీయించాడు. అలాగే ఇప్పుడు సిమెంట్ రోడ్లని గట్రా ఇవన్నీ చేయించినాడు. ఇతను 5 సంవత్సరాల నుంచి చేయలేని వర్కులు కొన్ని వర్కులు చేయించాడు. ఎప్పటి నుంచో రోడ్లు గట్రా ఇవన్నీ చేయించాడు. అలాగనే అతనికి అడ్డుపడతానే ఉన్నాడు ఈ 5 సంవత్సరాలు, జరగనివ్వట్లేదు. అతను ఏదైనా వర్క్ తెచ్చినా ఆ వర్క్ జరగనివ్వట్లేదు. సీఎం అతని మనిషి కాబట్టి. అలాగే ఏ కుర్రాడుగానే ఓ ఉద్యోగం వచ్చి ఇద్దామన్నా ఆ ఉద్యోగానికి అడ్డు వెళ్తున్నాడు. అతను పొద్దున బాగోలేదండి, అందుకనే పెద్దలు మార్పు కోరుకుంటున్నారు. మరి అవినీతి బాగా చేసేసాడు అశోక్. తర్వాత ఏది పేకాట క్లబ్బులు పెట్టాడు, అందులో డబ్బులు తీసుకున్నాడు, చెత్త డబ్బులు తీసుకున్నాడు, కాంట్రాక్టుల దగ్గర డబ్బులు దోచేసుకున్నాడు, ఇవన్నీ చెప్తున్నాడు కదా మల్లాడి గారు. కాంట్రాక్టుల దగ్గర డబ్బులు అతను పైసా తీసుకోలేదండి ఎప్పుడండి. కుర్రోళ్ళు వెళ్ళి బంకులు గడ గట్ట అతని పేరు చెప్పుకుని డబ్బులు తీసుకుంటున్నారు గట్ట అంటే అప్పుడు అశోక్ నా పేరు చెప్పిన ఎవడొచ్చినా పావలా ఇవ్వడానికి వాళ్ళు కాదు, చేయడానికి వాళ్ళు కాదు అన్నారు. అలాగా కొంతమంది కోపాలు వచ్చి ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళారు. 4-5 ఎక్కడ మాకు పైసా దొరకనివ్వట్లేదు అశోక్ అని ఆ పార్టీలోకి వెళ్ళారు. అసలు యానంలో కనిపించడు అశోక్ అని చెప్పేసి అంటా ఉన్నారు. యానంలో అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు కొత్త అండి అతనికి. అక్కడే ఏ పని పట్టుకొద్దాం, ఇక్కడ కాంట్రాక్టులు వర్కులు ఏడు చేద్దామని వెళ్తుంటే అక్కడ జరగనివ్వట్లేదు. ఇతను ఫోన్లు చేసే జరగనివ్వట్లేదండి. దాన్ని ఏదో రకంగా సాధించి పట్టు రావాలన్నట్టుగా అక్కడ ఉంటున్నాడు అతను. అతనికి అనుభవం కొంత 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు చేసినోడికి 5 సంవత్సరాలు చేసినోడికి కొత్త తేడా వస్తుంది కదా. ఇప్పుడు ఇవన్నీ పట్టుకున్నాడు పట్లు, ఇప్పుడు చేస్తాడు మాట ఇవన్నీ. కిట్టారా బాబు వచ్చినా ఆడు కూర్చోబెడతాడు ఈ పట్టు. మళ్ళీ వచ్చేది అశోక్ అంటారు. మళ్ళీ అశోక్ అండి. మీ పేరండి? శంకర్ అండి. శంకర్ గారు, మీది యానామే కదా? యానమే సార్. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది యానాంకి. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అశోక్ గారు ఉన్నారు. గతంలో పోటీ చేయలేదు మల్లాడి గారు, ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు.
25-30 సంవత్సరాలు యానాంని ఏ విధంగా డెవలప్ చేశానో ప్రజలను అడగండి అని చెప్పి మల్లాడి గారు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు అశోక్ ఏమీ చేయలేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి మీకేంటి ఏమనిపిస్తుంది? యానాంలో ఉన్నవాళ్ళుగా 5 సంవత్సరాలు అశోక్ పాలన చూసిన వాళ్ళుగా ఏమంటారు? అశోక్ గారు చేశారండి, ఏమీ చేయలేదనుకోండి. పోనీ మరి ఆయన ఏం చేశారండి? ఆయన కూడా పదం ఉంది కదండి. మల్లాడి గారు ఏం చేశారండి? ఒక కుర్రోడు ప్రజా సంక్షేమం గురించి నిరాహార దీక్ష చేశారండి. సీఎం గారు వచ్చారండి, సీఎం గారు వస్తే ఆయన కలవనివ్వలేదండి. అంత ప్రజలు తెలుసండి, ప్రజలకు తెలుసు, ప్రజలు ఆలోచించుకున్నారండి, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకున్నారు. అది మాత్రం చాలా బాధాకరమైన విషయం. అభివృద్ధి ఏం జరిగిందండి 5 ఏళ్లలో? ఏం జరిగింది చెప్పండి ఫాస్ట్గా. అభివృద్ధి రోడ్లు అవి వేసారండి, ఓకే. ఆయన కొన్ని చేయనివ్వలేదండి. ఆయన్ని ఎవరిని? అశోక్ గారిని చేయలేదు. కొన్ని చేయనివ్వలు అడ్డుకున్నారండి. అప్పుడు అడ్డుకున్నప్పుడు ఆయన నిరాహార దీక్ష చేయొచ్చు కదా. అప్పుడు చేశారు కదండి నిరాహార దీక్ష చేస్తే సీఎం గారు వచ్చారండి. ఆయన సీఎం గారు వస్తే సీఎం గారు అశోక్ గారిని కలవనకుండా చేస్తారండి. అవునా? అది ప్రజలందరికీ తెలుసండి, అది ప్రజల మనసులో గుచ్చుకుందనమాట అండి అది ఆ సన్నివేశం. కొంతమంది మత్స్యకారులు కూడా ఉన్నారు. మరి యానంలో వీళ్ళ సమస్యలు ఏంటి, ఏమైనా పరిష్కారం అయ్యాయా? 5 ఏళ్ల పాలనలో అశోక్ గారు ఏమైనా చేశారా వీళ్ళకి? తెలుసుకుందాం. మీ పేరండి? వెంకటేష్ అండి. ఓకే. మీ పేరు? వీరబాబు. మీ పేరండి? వెంకటేష్ అండి. ఓకే. ఇప్పుడు అశోక్ గారు 5 ఏళ్ల పాలన ఎట్లా ఉంది మీకు? ఏమైనా మంచి జరిగిందా లేదా? మంచి జరిగింది సార్. ఏం జరిగింది చెప్పండి. మాకు 5 ఏళ్ల పాలనలో అండి ఆయన మాజీ ఎమ్మెల్యే గారు 2014లో మాకు 24,000 వేసారండి. 24,000 వేస్తే అండి 14,000 తీసుకుని 10,000 మాకు ఇచ్చారు సార్. అశోక్ గారి పరిపాలనలో 4 లక్షల రూపాయలు వేసారండి మా మధ్యగారులకి. ₹1 తీసుకోలేదండి. ఆయన వచ్చిన పరిపాలన బాగుందండి. మాకు రేజెన్సీ టైంలో ఏజెన్సీ కాలిపోయింది సార్. రేజెన్సీ కాలిపోయింది సార్. మాజీ ఎమ్మెల్యే గారు మంత్రి పదవిలో ఉన్నారండి, ఏం చేయలేదండి. మా యూత్ లాంటి వాళ్ళకి ఎవరికి ఉపాధి లేకుండా పోయిందండి. ఇప్పుడు మళ్ళీ అశోక్ గారు వచ్చిన తర్వాత మొన్న తెరిచారు సార్. తెరిస్తే 3 నెలల్లో మూంచేశాడు సార్. ఎంత మూంచేశాడంటే సీఎం గారు ఆయన జోబీలో ఉన్నాడండి. అశోక్ గారు నిరాహార దీక్ష చేశారు సార్. నిరాహార దీక్ష చేసినాడు, డ్యాన్సర్ చూడడానికి వచ్చాడండి సీఎం గారు, రంగసంగ్ గారు. ఆయన నిరాహార దీక్ష చేశాడు. అయ్యో నా తోటి ఎమ్మెల్యే, నన్ను గెలిపించిన ఎమ్మెల్యే అని చెప్పేసి తోటి ఎమ్మెల్యేని చూడకుండా రాకుండా డ్యాన్సులు చూసి వెళ్ళిపోయాడండి సీఎం గారు. అతని పరిపాలనలో మనిషికి స్వతంత్రం లేదు, మనిషి ఓటు హక్కు వినియోగించుకోవడానికి లేదు. ఇప్పుడు కూడా ఇంట్లో కూడా భయంగా ఉన్నది. ఆ భయాన్ని వదిలేయాలంటే ఈ దెబ్బతో యానం ప్రజలు పూర్తిగా స్వస్థ పలుకుతారు. ఎందుకు భయం? ఎందుకు? మనిషిని బెదిరింపు, ఓటు హక్కు ఆయన వినియోగించుకోవడానికి లేదు. ప్రతి ఒక్క పౌరుడు హక్కు, ఓటు హక్కు వినియోగించుకోవచ్చండి. యానంలో అలా లేదు. 10 సంవత్సరాలు అలా జరిగింది, 5 సంవత్సరాలు కూడా అలా జరిగింది. ఇప్పుడు కూడా జరిగేది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఒకే ఇంట్లో 2-3 వ్యక్తులు దూరి గ్రామస్తులు ప్రతి ఒక్కరిని బెదిరింపు చేసి మీ ఓటు వేయండి, లేకపోతే మీ ఇల్లులు ఉండవు, మీ ఉద్యోగాలు ఉండవు, ఇలా ఉపాధి ఉండదు, మీ ఇల్లు తవ్వేస్తా అద్దెలుకున్న వాళ్ళని కూడా రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారండి. చాలా మంది భయాంతులుగా ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరు కూడా సైలెంట్గా చేస్తామని అంటున్నారు. యానానికి పట్టిన ఒకే ఒక సమస్య ఈ కృష్ణారావు ఈ 10 సంవత్సరాలు ఏం చేయలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా సీఎం అనే వ్యక్తిని జోబులో పెట్టుకుని ఏమీ చేయనివ్వకుండా ఒక తుఫాను వచ్చినా, ఒక వరద వచ్చినా, ఒక ప్రజల ఆరోగ్య పరిస్థితి చూడలేదు. మాజీ మంత్రి గారు జోబులో ఉన్నారు తప్ప ఎటువంటి ఉపకారం లేదు. ఇప్పుడు అదే ఇసుక ర్యాంప్ సమస్య ఎక్కువగా ఉంది యానంలో. 10 సంవత్సరాల్లో ఇసుక ర్యాంప్ అనేది స్టాండర్డ్ చేయలేదు. ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకోవాలన్నా పేదవాడు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి, ఆంధ్రాకి వెళ్ళి తెచ్చుకోవాలి. రేట్లు ఎక్కువైపోయినాయండి. దాన్ని బట్టి ఇప్పుడు ఇంకోటి యానంలో రేజెన్సీ ఫ్యాక్టరీ ఒకటి అండి. గతంలో 2012లో మూతపడ్డది. అప్పటికి తెరిపించలేదు. అది తెరిపించకపోయి వచ్చిన ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ గారు, శ్రీనివాస్ గారు, అశోక్ గారు ఆ జిఎన్ నాయుడు గారితో పనిపరిచి తిరిగి పాండిచేరి కట్ట తిరిగి ఏదో రకంగా ఓపెన్ చేయించారు. ఓపెన్ చేయించినా సరే గత 3 నెలల్లో మళ్ళీ మూంచేశారు. అది విషయం తెలిసిందండి. యూత్ని అట్రాక్ట్ చేయడానికి ఆయన మాజీ మంత్రి గారు ఏం చేశారంటే అండి, అశోక్ వెనక యూత్ అంతా ఉంది, నా పక్క తిప్పుకోవాలనేసి ఈ ఎలక్షన్లో 5 సంవత్సరాలు కూడా ఏదో ఒక రూపాయి ఖర్చు పెట్టి ఏదో ఒక కార్యక్రమం చేయడం, ఆ కార్యక్రమాన్ని సీఎం గారు ఓకే అనడం. సీఎం గారు ఆయన జోబులో ఏం చెప్తే అది చేస్తారు. ఆయన ఏ పనికైనా ఆయన జేబులో మనిషి అంటారు. మరి 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకి ఒక ఆఫీస్ రూమ్ అనేది ఇవ్వలేదు యానంలో. ఒక శాసనసభ్యుడికి యానంలో ఒక ఆఫీస్ ఇవ్వాలి, అలాంటిది ఆఫీస్ ఇవ్వలేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఎవరు కూడా సక్రంగా పని చేయనట్లేదు. ఏదైనా సరే కాల్ అడ్డపెట్టేస్తున్నాడు, ఏళ్ళు అడ్డపెట్టేస్తున్నాడు. జీఎం గారితో ఫోన్ చేయించడం, ఒక రోడ్డు వేయాలన్నా, ఒక వర్క్ చేయాలన్నా ప్రతిదానికి అడ్డుగా నిలబడ్డాడు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల పదవి కూడా ఆయన అనిపించారు. రీజెన్సీ తెరిపితే మూయించారండి. అది అందరికీ తెలిసిన విషయం. జాబ్ మేళాని పెట్టాడు, యూత్ని అట్రాక్ట్ చేసి ఎలక్షన్లో నా వైపు తిప్పుకుందామని చేస్తే అప్పుడు ఏమైందంటే అండి, ఆ యూత్లో వచ్చిన జాబులు కూడా ఎవరికి కూడా
ఒక్క జాబ్ అన్నది లేదండి. 25 సంవత్సరాల్లో ఒక జాబ్ అన్నది లేదు. ఇప్పుడు ఆయన ఉన్న పలంగా జాబ్ మేళాన్ని పెట్టేస్తే ఎంతోమంది యూత్ అంతా అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయారండి. మాకు ఇక మాజీ మంత్రి గారు జాబులు ఇస్తున్నారు అనేసి ఒక్క జాబు కూడా లేదు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, మీడియా ద్వారాగా కనుక్కోండి, ప్రతి ఏరియా తిరగండి. ప్రతి ఏరియాలో కూడా పార్కుల పేరు చెప్పి ఒక 20 పార్కులు కట్టారండి. పార్కుల వల్ల ఉపకారం లేదండి. ఏ పార్కు కూడా డెవలప్మెంట్ లేదండి. ఉన్న ఈ పక్కనున్న బొటానికల్ పార్క్ కట్టారండి. అన్ని పార్కులు ఉన్నాయి, మళ్ళీ బొటానికల్ పార్క్ కట్టారండి. ఆ పార్కు వల్ల ఉపకారం లేదు జ్ఞానానికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 55 ఎకరాల చెరువు స్థలాన్ని ఇస్తే కొంత చెరువును తవ్వించారండి. చెరువును తవ్వించి మిగతా పార్కు చేశారు. యానంలో ఉన్న పార్కులన్నీ ఓ పక్క అవుతాయి, ఈ పార్కు ఉన్నదండి. అందులోకి వెళ్ళినాక 10 రూపాయలు 20 రూపాయలు టికెట్ పెట్టారండి. ఒక గవర్నమెంట్ పార్కులోకి వెళ్ళినా టికెట్ ఎందుకండి? అది లవర్స్ పార్కు కింద పనిచేస్తుందండి. అది యూత్కి పెద్దలకు ఏం పని చేస్తలేదండి. ఆయన ఇంకొకటి చేశారు ఏంటంటే ఇటువంటి కార్యక్రమం చేశారండి. 10 సంవత్సరాలు చేసింది సింగపూర్ బాగా చేశారండి. ఇంకెందుకండి? ఏం ఉద్ధరిస్తారండి? ఇప్పుడు ఏవో చేసేస్తున్నారు, ఏవో చేసేస్తారండి. ఇంకెందుకు? యానాన్ని అంతా నాశనం చేశారండి. బతుకుదేరు లేదండి, ఉపాధి లేదండి, అవి ఇల్లు స్థలాలు లేవండి. 10 సంవత్సరాలు స్థలాలు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఏదో ఇచ్చేస్తాను అలా ఇలాగే చెప్తున్నారండి. ఇప్పుడు సీఎం మళ్ళీ అశోక్ గారు రావాలంటారు. మళ్ళీ అశోక్ గారు వస్తే యానానికి పూర్తి స్వతంత్రం వస్తుందండి. ప్రతి ఒక్కడు కూడా గౌరవంగా ప్రతి ఒక్కడు ధైర్యంగా తిరుగుతాడు. ఆడు ఓటు ఒక్కడు వినియోగించుకోవాలని లేదండి. 10 సంవత్సరాలు ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి ఆయన పాలన. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.